సో ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జేఎన్టీయూ కే కానివ్వండి, జేఎన్టీయూ ఏ కానివ్వండి, జేఎన్టీయూ జీబీ కానివ్వండి, డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక బిగ్ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసిన వాళ్ళకైతే అసలు కష్టాలే కష్టాలు. సో ఎప్పుడు ఇది అవుతుందా ఏంటా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. అసలు ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ లేదు, డిప్లొమా లేదు, బీటెక్ లేదు. సో దాని గురించి ఈ స్ట్రగుల్ ఎప్పుడు తీరేను. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, డిప్లొమా ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా బాబు అంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో 7,09,000 చిల్లర రావాల్సి ఉంది బకాయిలు. ఫిగర్ నాకు గుర్తులేదు కానీ మొత్తానికైతే చాలా అమౌంట్ రావాల్సి ఉందన్నమాట. అయితే ఈ రియంబర్స్మెంట్ రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఖజానా అనేది ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి వచ్చేసరికి ఇంకో కొత్త పథకం ఏదో తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి 4th ఇయర్ వాళ్ళు అయిపోయి ఉన్నారు, డిప్లొమా అయిపోయి ఉన్నారు. కొన్ని కాలేజీలు ఏమో ఫీజుల కోసం బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి స్టూడెంట్స్. ఆ యూనివర్సిటీ లేదు, ఆ యూనివర్సిటీ లేదు, ఆ బోర్డు లేదు, ఈ బోర్డు లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఫీజు రియంబర్స్మెంటు అసలు వస్తుందా ఇప్పట్లో అంటే, ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం, ఈ పథకాలే కానివ్వండి, ఇలాంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంటే కానివ్వండి, ప్రతిదానికి కూడా ఒక రౌండ్ ఫిగర్ పెట్టుకుంటారు. ఆ రౌండ్ ఫిగర్ పూర్తయిన తర్వాత వాటిని ఎంతవరకు అయితే టార్గెట్ పెట్టుకున్నారో అంతవరకు బకాయిల కింద చెల్లించేస్తారు. అన్నీ ఒకేసారి చెల్లించడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు క్లియర్ చేసేస్తే మిగతా అన్నీ ఆగిపోతాయి. ఇంకో పక్కన రాజధాని ఉంది. సో వీటన్నిటికి దానికి అనుకోండి, కాకపోతే దీనికి పెట్టాల్సిందే రావద్దు. రాజధాని అంటే అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు, ప్రాబ్లం ఉండదు. అది కూడా అతి కష్టం మీద. ఇక్కడ రియంబర్స్మెంట్ దగ్గరకు వచ్చేపాటికి మళ్ళీ ఇదైతే విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ రియంబర్స్మెంట్ అనేది నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వాళ్ళు చెప్పింది ఏంటి, 4 నెలల్లోనో 6 నెలల్లోనో మేము మొత్తం క్లియర్ చేసేస్తామని చెప్పారు. ఇంకా ఆ టైం దాటలేదు. ఏదేమైనప్పటికి కూడా వచ్చే నెలకు మీకు ఫీ రియంబర్స్మెంట్ ముందుగా అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిప్లొమా వాళ్ళు కానివ్వండి, బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్లకు పడేదానికి ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా అయితే. సో మరి ఇక ఏం చేస్తారు? మొత్తానికైతే స్టూడెంట్స్ వచ్చేసరికి పెద్ద ఫైటే చేస్తూ ఉన్నారు దీని గురించి, ఎప్పుడు పడతాయా అని చెప్పేసి. ఇక్కడ ఫైటింగ్ అంటే కొట్టుకోవడమే కాదండి, మామూలుగా కాలేజీల్లో వాళ్ళు పెట్టే ఇబ్బందులను ఎదుర్కోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయండి. ఓకేనా?